జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 30 ధర్మరాజుకు వ్యాసులు వారు చెప్పిన సజ్జమ్నుని దండనీతి అడుగుతున్నారు మహారాజు జనమేజయులు వారు. మహానుభావ ఋషివర్య, ఇప్పటికైనా మా ముత్తాత ధర్మరాజు, అర్జున వారు, భీమసేనుల వారు, ఇంకా ఆ పైన దేవస్థానుడు అందరూ చెప్పారు కదా నీతి. అలాగే మా మహా సాధ్వీమణి ద్రౌపదీ మాత కూడా చెప్పారు కదా ధర్మాలు. నకుల సహదేవులు చెప్పారు. ఇప్పటికైనా ధర్మరాజు రాజ్యపాలన శాస్త్రాన్ని ఒప్పుకున్నాడా లేదా చెప్పండి అని అడిగాడు. వశం పైన మహర్షి చెప్తున్నాడు, రాజన్, ఇంకా కూడా మీ ముత్తాత ధర్మరాజు ఎటూ తేల్చుకోలేకే ఉన్నాడు. ఈ సమయంలో మళ్ళా మీ ధర్మరాజు ముత్తాతతో మీ అర్జున ముత్తాత చెప్తున్నాడు, ధర్మములు, గృహస్థ ధర్మములు, ఆ పైన వ్యాసుల వారు కూడా చెప్పారు, వినండి చెప్తున్నాను అన్నాడు. అన్న మహారాజా ధర్మరాజా, ఇంతవరకు మీకు దేవస్థాన మహర్షి చెప్పినటువంటి ధర్మములు, గృహస్థు ధర్మములు విన్నారు కదా. ఇంకా మీకు ఎందుకు ధర్మంగా సంపాదించుకున్న రాజ్యాన్ని పరిపాలన చేయను అని అంటున్నారు? ఇది ఏమి ధర్మము అంటున్నాడు అర్జునుడు. అన్న, ధర్మ శాస్త్రాలలో వేదాలలో చెప్పినవి మరలా ఒక్కసారి చెప్తున్నా వినండి. 4 ఆశ్రమాలు ఉన్నాయి మానవుడికి. మొదటిది బ్రహ్మచర్యం. ఇది బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు మానవుడు బ్రహ్మచారిగా ఉండి గురువు వద్ద విద్యాభ్యాసం దాదాపుగా 12 ఏళ్ళు నేర్చుకుంటాడు. తదుపరి గురువు మరియు తల్లిదండ్రుల ఆదరణతో అతడు వివాహం చేసుకొని వివాహితుడై గృహస్థుగా ఉండి గృహస్థాశ్రమాన్ని నడుపుతాడు. అప్పుడు అతడికి చేతనైన యజ్ఞ యాగాదులు, హోమాలు, అతిథి సత్కారాలు చేస్తాడు. తదుపరి వానప్రస్థాశ్రమం. ముఖ్యంగా మహారాజులు ఇట్లాంటి వాళ్ళు తన రాజ్యపాలన ముగించుకొని వయస్సు పైపడుట వల్ల వృద్ధాప్యంలో అతని సతీమణి కానీ లేదా అతను ఒక్కడ కానీ అరణ్యాలకు పోయి తపం చేసుకుంటారు. ఇది వానప్రస్థాశ్రమం. ఇక 4వది సన్యాసాశ్రమం. ఈ సన్యాసాశ్రమంలో మానవుడికి వయస్సుతో సంబంధము ఉండదు. ఇహపరలోక సుఖాలను విసర్జించి భగవద్భక్తితో సన్యాసాన్ని అతడు స్వీకరిస్తాడు. దేవుని భక్తిలో ఆనందిస్తూ అతడు ఒక చోట ఉండక సమాజం పైన అవగాహన విడిచిపెట్టి భగవద్భక్తితో అతడు ఉంటూ సన్యాసాశ్రమంలో తిరుగుతూ ఉంటాడు. అది సన్యాసాశ్రమం. అయితే పండితులు ధర్మశాస్త్రము చెప్పినవి ఏంటంటే, ఈ 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే గొప్ప ఉత్తమమైనది. గృహస్థాశ్రమం లేకపోతే ఇంకా ఏ ఆశ్రమం కూడా మనజాలదు. మిగతా బ్రహ్మచర్యానికి కానీ, వానప్రస్థానికి కానీ, సన్యాసాశ్రమానికి కానీ, పశు పక్ష్యాదులకు కానీ అవసరమైన వాడు గృహస్థు. ఆ గృహస్థు లేకపోతే ఎవరూ లేరు. గనుక రాజులు తప్పక గృహస్థుగానే ఉండాలి. అతనికి అంతకు మించి వేరే ధర్మమే లేదు. తపస్సు, ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము, ఇతర ధర్మాలు రాజుకు సరిపడవు. రాజు అన్నవాడు క్షత్రియ ధర్మాలతో ఉన్న ధనంతో సంతోషించాలి. యుద్ధం ఏర్పడితే యుద్ధానికి వెనుకాడరాదు. తన దేశ పాలనలో ప్రజల కష్ట నష్టాలను అతను తీర్చాలి. ప్రజలను దొంగ భయం నుంచి, దారిదోపిడీల భయం నుంచి, క్రూర మృగాల భయం నుంచి, శత్రు రాజ్యాల భయం నుంచి కాపాడాలి. వారి ధనమాన ప్రాణాలకు రాజు హామీ అవ్వాలి. అందరికీ సమానమైనటువంటి న్యాయం రాజు ఏర్పాటు చేయాలి. కఠిన దండనీతిని రాజు పాటించాలి.
ఒకవేళ రాజు గాని కఠిన దండనీతిని పాటించకపోతే ఆ రాజు ధర్మోల్లంఘనకు పాల్పడినట్లుగా భావించాలి. దండనీతి కఠినంగా లేకపోతే ఆ దేశంలో ప్రజలకు భయభక్తులు ఉండక దొంగతనాలు హెచ్చుగా పెరిగిపోతాయి. ఈ విషయం నీకు తెలుసు కదా మహారాజా. మరి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు మీరు వనాలకు పోతాము, తపస్సు చేసుకుంటాను అని అంటారు? మహారాజా, ఇదిగో మహాత్ముడు శ్రీమన్నారాయణుని అంశ వ్యాసులు వారు వచ్చి ఉన్నారు. వారు చెప్పే ధర్మబోధ వినండి. వ్యాసులు వారు కూడా ధర్మబోధ చేశాడా మా ముత్తాతకు? అది చెప్పండి మహాత్మా అని అడిగాడు రాజు. అవును జనమేజయ మహారాజా, వ్యాసుల వారు వచ్చి ధర్మరాజుకు కూడా ధర్మాలు బోధిస్తున్నాడు. ధర్మరాజా, నీవు వర్ణాశ్రమ ధర్మాలను నీ తమ్ముడు అర్జునుడు చెప్పగా విన్నావు కదా. రాజులకు దండనీతి ముఖ్యము. అనగా రాజ్య పాలనకు రాజు దండనీతిని ఉపయోగించాలి. రాజ్య పాలన రాజు చేయనప్పుడు దోషులను కఠినంగానే శిక్షించాలి. నిర్దోషులు రక్షింపబడాలి. నేరము ఆరోపించబడిన వాడి యొక్క ఆ నేర స్థాపన, నేర నిరూపణ, రుజువులు అన్నీ విచారణ చేసి అతడు ఆ నేరము చేసినాడు అని అనుమానము లేకుండా ఉంటే అప్పుడు అతనికి తగిన శిక్ష విధించాలి. రాజా, అలాగే రాజులకు యుద్ధనీతి కూడా అత్యవసరము. ధర్మరాజా, ఒక ఇతిహాసకార చెప్తాను వినండి. పూర్వము బహుదా నది తీరంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు సద్యుమ్నుడు అనేవాడు. సద్యుమ్నుడు తన రాజ్యాన్ని ధర్మంగానే పరిపాలన చేయుచున్నాడు. అతని రాజ్యం ధర్మంగా ఫలివలుతూ ఉన్నది. ఆ రాజ్యంలో ఇద్దరు బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. వారి పేరు శంకుడు, లిఖితుడు. శంకుడు, లిఖితుడు అనేవారు ఇద్దరు బ్రాహ్మణ సోదరులు. వారికి పూల తోటలు, పండ్ల తోటలు, ఆశ్రమాలు ఉన్నాయి. ఒకసారి అన్న శంకుడు లేని సమయంలో లిఖితుడు అతని తోటలోనికి ప్రవేశించాడు. అన్న తోటలో పండ్లు బాగా మురిగి ఉన్నాయి. ఆ సమయంలో ఆ తోటలో అన్న శంకుడు లేడు. లిఖితుడు తోటలోకి వెళ్ళాడు. అన్న తోటలో బాగా ముగ్గిన మామిడి పండ్లు చూసి వాటిని కోసుకొని తిన్నాడు తమ్ముడు లిఖితుడు. అలా తమ్ముడు తింటూ ఉండగా ఆ తోటలోనికి అన్న శంకుడు వచ్చాడు. సోదరా, ఏమిటి తింటున్నావు అని అడిగాడు. అన్న, ఈ మామిడి పండ్లు నీ తోటలోనివే, నిన్ను అడగకుండా తీసుకొని నోరూరి తినేస్తున్నాను. సోదరా లిఖిత, నీవు నా తోటలో పండిన పండ్లు నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా తినడం నీకు తప్పు, అది తెలీదా? ఇది దొంగతనం కిందకి వస్తుంది. గనుక నీవు ఈ విధంగా పాపకర్మ చేశావు. గనుక నీవు చేసిన ఈ దొంగతనానికి దేశ రాజును కలువు. మన దేశ రాజు సద్యుమ్నుడు ధర్మనీతిపరుడు. నీవు చేసిన ఈ దొంగతనానికి తగిన శిక్ష విధిస్తాడు. అప్పుడు నీ పాపం పోతుంది అని చెప్పాడు అన్న శంకుడు. అలాగే అన్న, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని లిఖితుడు అన్నమాట ప్రకారము వెళ్ళి ఆ దేశ రాజు సద్యుమ్నుడిని కలిసి తాను చేసిన ఈ దొంగతనం గురించి రాజుకు చెప్పి నాకు తగిన శిక్ష విధించండి అని రాజును ప్రార్థించాడు లిఖితుడు. అలా లిఖితుడు చెప్పగానే రాజు అతడు చెప్పిన పాపానికి శిక్షగా ఆ దేశంలో ఆనాడు ఉన్న శాసనం ప్రకారము ఆ బ్రాహ్మణ కుర్రవాడి అంటే లిఖితుడి యొక్క 2 చేతులను నరికించాడు ఆ రాజు. అలా 2 చేతులు నరికివేయబడగా ఆ లిఖితుడు వచ్చి అన్న శంకుడితో చెప్పాడు, అన్నా, నేను రాజుతో నేను చేసిన తప్పు చెప్పి శిక్ష అనుభవించాను. ఇదిగో నా 2 చేతులు కూడా రాజు తొలగించాడు అని చెప్పాడు తమ్ముడు లిఖితుడు. శంకుడు చాలా సంతోషించిన వాడై, సోదరా లిఖిత, ఇప్పుడు నీ పాపములు పరిహారమైనవి. ఇప్పుడు నీవు పాపము లేనివాడు గనక భక్తి శ్రద్ధలతో నీ భార్యతో కలిసి ఈ బహుదా నదిలో
మన తల్లిదండ్రులకు తాతలకు పితృకర్మలకు గాను నీవు తర్పణాలు ఇవ్వు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు అన్న శంకుడు. నీవు చేసిన ఈ పాపానికి దొంగతనానికి రాజుతో శిక్ష పొందావు గనుక నీకు యమలోకంలో ఇంక యమధర్మరాజు నీకు శిక్షించడు, త్వరగా నీవు మన పితృదేవతలకు తర్పణాలు వదులు అని చెప్పాడు అన్న. అలా అన్న అనగానే లిఖితుడు వెళ్ళి తన భార్యతో కలిసి దేవతలకు బోధ నదిలో తర్పణాలు వదిలి పుణ్యస్నానాలు ఆచరించాడు. ధర్మదేవత సంతోషించి దేవతలు సంతోషించి ఆ లిఖితుడికి రాజు విధించిన శిక్ష ప్రకారం 2 చేతులు పోగా అతడు బహుదా నదిలో స్నానం చేయగా అతనికి 2 చేతులు కూడా మళ్ళా మొలిచాయి. తనకు 2 చేతులు తిరిగి రావడంతో లిఖితుడు సంతోషించిన వాడై అన్నకెళ్ళి చెప్పాడు, అన్న, నీ మాట ప్రకారం నేను దేవతలకు బహుదా నదిలో తర్పణాలు వదిలాను. ధర్మదేవత సంతోషించినదై నాకు మరలా నా చేతులు ఇచ్చింది అని అన్నకు చూపించి నమస్కరించాడు. సోదరా లిఖిత, ఇందులో ఆశ్చర్యం లేదు. నాకు తెలుసు, నా తపోశక్తి, మన అమ్మా నాన్నల యొక్క దీవెనలు, దైవ దీవెనలు కలిసి నీకు మరలా ఆ చేతులను తిరిగి ఇచ్చాయి. సోదర లిఖిత, ఈ విశ్వములో మహాపాపాలు కొన్ని ఉన్నాయి, వాటిని నీకు చెప్తాను విను. గురుపత్నిని శారీరకంగా సంభోగించుట, మిత్రునికి మోసగించి మిత్రుని భార్యను అనుభవించుట, ఉత్తముడైన బ్రాహ్మణుడిని వధించుట, ఉత్తముడైన బ్రాహ్మణుడి యొక్క ఆస్తిపాస్తులు దొంగిలించుట, తల్లిదండ్రులకు అగౌరవపరచుట, వీటికి నిష్కృతి లేదు. ఎన్ని ధర్మములు చేసినా ఈ పాపాలు తొలగిపోవు. మరుజన్మలో వాటిని తప్పక అనుభవించవలసి ఉంటుంది. అవసరమైతే కొంత పాప కర్మ ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది. సోదరా, నీవు పుట్టుకతో బ్రాహ్మణుడివి, మంచివాడివే. తెలుసో తెలియకో అన్న తోటలో దిగి పండ్లను దొంగిలించావు. నాకు నష్టం లేదు, కానీ నీకు పాపం వచ్చింది గనుక నీకు దానికి నిష్కృతిని పొందమని చెప్పాను. ఇప్పుడు నీవు చేసిన చిన్న పాపాన్ని తొలగించుకొని రాజుతో శిక్ష పొంది మన వంశానికి మంచి పేరు ప్రతిష్ట తెచ్చావు తమ్ముడు. అలాగే మన దేశ రాజు సజ్జమునుడు కూడా ఉత్తముడు. నీవు బ్రాహ్మణుడు అని తెలిసి కూడా చట్టములో ఏమున్నదో, శాసనములో ఏమున్నదో దాని ప్రకారం నీకు శిక్ష విధించాడు. దానికి అతడు కూడా, ఆ రాజు కూడా పుణ్యాన్ని సంపాదించుకొని అతడి కుటుంబము, అతడి తల్లిదండ్రులు, తాతలకు కూడా పుణ్యలోకాలను చేరుకున్నారు అని చెప్పాడు శంకుడు తమ్ముడు లిఖితుడితో. అన్న శంకుడు, తమ్ముడు లిఖితుడు. ఇతిహాస గాథ విన్నావు కదా ధర్మరాజా, మునివర్యులు చెప్పిన కదా, ఇప్పుడు బ్రాహ్మణుల కదా, నీకు ధర్మములు అర్థమైనవి కదా. పూజ్యులైన వారు, పెద్దవారు కూడా ధర్మాన్ని పాటించవలెను. నేను పెద్దవాడిని, గొప్పవాడును అని ధర్మాన్ని పాటించను అంటే కుదరదు. నువ్వు కూడా రాజువే కాదనను, నువ్వు కూడా ధర్మానికి బద్ధుడివై ఉండాలి. నీ స్వధర్మము, క్షత్రియుడివి, రాజువు గనక దేశ పాలన ధర్మంగా చేయాలి. అవసరమైతే మంచి మంచి క్రతువులు, యజ్ఞయాగాదులు చేసి పుణ్యాన్ని సంపాదించుకో, ఉత్తమ లోకాలను పొందు. అంతేగాని నీకు ధర్మమైనటువంటి ఈ దేశ పరిపాలన మాని అరణ్యాలకు పోయి తపస్సు చేస్తాను అనుట నీకు ధర్మము కాదు అని చెప్పారు వ్యాస భగవానుల వారు ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.